వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. జోహో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో సేల్స్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీటెక్, ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ బ్రాంచ్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ మీకు సేల్స్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మీకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, బట్ దానిపైన మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉండాలి. బిల్డ్ రిపోర్ట్ విత్ కాంటాక్ట్స్ అండ్ అండర్స్టాండ్ వేర్ ద పర్స్పెక్ట్ ఈజ్ ఇన్ ద బయింగ్ ప్రాసెస్. సో ఐడెంటిఫై ఆపర్చునిటీస్ దట్ మీట్ మినిమం క్వాలిఫికేషన్ క్రైటీరియా ఫర్ ద సేల్స్ టీమ్. సో సేల్స్ టీమ్ సంబంధించి మీరు సేల్స్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎక్కువగా. అటెండ్ ఇన్కమింగ్ సేల్స్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ అండ్ అసైన్ దెమ్ టు ద సేల్స్ రెస్పాన్సెస్. సో కంపల్సరీ మీకు కాల్స్ అండ్ మెయిల్స్ ద్వారా మీరు ఇన్కమింగ్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్స్ ద్వారా కానీ సేల్స్ రిలేటెడ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ క్వెరీస్కి ఆన్సర్స్ చేయడం కానీ, సో సేల్స్ రిలేటెడ్ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ మీరు ప్రజెంట్ చేయగలిగే మంచి స్కిల్ సెట్ అయితే ఉండాలన్నమాట మీకు. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ డెలివర్ వాల్యూ టు ద కస్టమర్స్ అండ్ ద కంపెనీ. సో సేల్స్ సంబంధించి మీకు కంపల్సరీ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ జాబ్లో మీరు జాయిన్ అవ్వాలంటే షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో అప్పుడప్పుడు నైట్ షిఫ్ట్స్ కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ ఫర్ ద ఫర్దర్ లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఎవరైతే అప్లై చేస్తారో, సో ఎవరైతే ఏ రెజ్యూమ్స్ అయితే షార్ట్ లిస్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే ఫర్దర్గా ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని అప్డేట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు మీ నేము, మీ జెండరు, మీ ఈమెయిల్ ఐడితో పాటుగా మీ మొబైల్ నెంబరు, మీ కరెంట్ లొకేషన్, సో ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, కరెంట్ ఎంప్లాయ్. సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, లేదంటే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన కరెంట్ డెజిగ్నేషన్, సో కరెంట్ సిటీసీ ఎంత, అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ సిటీసీ, సో నోటీస్ పీరియడ్, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్కిల్ సెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మనకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీ కంపెనీ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట. సబ్మిషన్ అయిపోతుంది. సో ఈ జోహో నుంచి కంపల్సరీ మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది వన్స్ షార్ట్ లిస్ట్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.